మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మనకి శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం, కానీ విశేషంగా ఈ మాసంలో శివారాధన కూడా చేయటం చాలా శ్రేష్టము అని అంటూ ఉంటారు. మరి శ్రావణ సోమవారాలు 4 వచ్చినా 5 వచ్చినా వారాలు మొత్తం పాటిస్తూ ఉంటారు చాలామంది. శ్రావణ సోమవారాల్లో పూజా విధానం గురించి వివరించండి. శ్రావణ సోమవారాలు మహాదేవుడికి, శివుడికి ఇష్టం. ముఖ్యంగా మనకి సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ, కానీ నార్త్ అండ్ ఈస్ట్ ఇండియాలో చాలా ఎక్కువగా కావడి యాత్రలను చేస్తారు. కావడి యాత్రలు అంటే ఒక కావడి కట్టుకు మామూలు మన కావడి అనేది వాళ్ళకి మనకి ఒకటే పదం, ఒకటే అర్థం. కావడి కట్టుకుని దానికి చిన్న చిన్న ముంతలో బిందెలో అలా 2 బిందెల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి గంగా నది, ఏదైనా కూడా మనం గంగే అనుకుంటాం కదా, అక్కడి నుంచి నీరు తీసుకుని వారి దగ్గరగా ఉన్నటువంటి ఒక శివాలయానికి వెళ్ళి వాళ్ళు అభిషేకం చేస్తారు. కాలినడకతో వెళ్తారు, చెప్పులు వేసుకోరు, దీక్షా వస్త్రాలు ధరిస్తారు. ఇన్ని నియమాలు ఉన్నాయి దానికి. ఎక్కడంటే అక్కడ బయట తినరు. అందుకనే ఆ కావడి యాత్ర చేసేవాళ్ళు తినే చోట వారు కూడా ఈ ధర్మం పాటించే వాళ్ళై ఉండాలి. వారు కూడా నాన్ వెజిటేరియన్ ఇలాంటివి పెట్టేవారై ఉండకూడదు. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి వారికి. నియమభంగం అయితే వాళ్ళు చేసిన వ్రత ఫలితం ఉండదు. కష్టపడి చేస్తారు కదమ్మా. అసలు ఎంతో మంది మొక్కుకుని ఎక్కడెక్కడి నుంచో హరిద్వార్ నుంచి గంగ తీసుకెళ్లి కాశీలో విశ్వనాథుడికి అభిషేకం చేస్తారమ్మా. ఎంత దూరం కాలు నడకని నడుస్తారు. అది మొక్కుకుంటారనమాట. అట్లాగా అలా అసలు ఉద్దేశం ఏంటి, మన ఇంటి దగ్గర ఉన్న నియరెస్ట్ గంగా నుంచి తీసుకుని నీళ్లు తీసుకుని కావడితో నీళ్లు మోసుకుంటూ వెళ్ళి ఆ బిందె సైజు మారుతూ ఉంటుంది దూరాన్ని బట్టి. ఎక్కువ నీళ్ళైతే మొయ్యలేం కదా అంత. ఎక్కడ నేల మీద పెట్టారు సాధారణంగా, కొంచెం పవిత్రమైన చోట బట్టపరిచి పెట్టడమో, లేకపోతే ఎత్తుగా ఉన్న చోట పెట్టడమో. ఇరుముడి అని అయ్యప్పలు కట్టుకెళ్తారే, అలాగే అదే విధానంలో ఎక్కడంటే అక్కడ నేల మీద పెట్టేయరు. అలా పెట్టుకుంటూ నడిచి వెళ్తారమ్మా. పసిపిల్ల బాలాది, అసలు చిన్న పిల్లలకు కూడా చిన్న కావిడేస్తారు భుజానికి నడవగలిగితే. వాళ్ళు నడవలేని చోట వాళ్ళ కావిడ కూడా తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు భుజాన్ని వేసుకుని వాళ్ళని ఎత్తుకుంటారు. ఆ చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళి నేర్పించటం. అలాగే కదా వాళ్ళకి మన పద్ధతులు తెలుస్తాయి. అందుకని అలా, ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్కసారి నెల రోజుల పైన కూడా పడుతుంది ఆ నడక దూరాన్ని బట్టి. ఈ మధ్యన చూశాను, తల్లి తండ్రి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నారట కావడి యాత్రకి. తల్లి ఒక చోట, తల్లి తండ్రి ఒక చోట, ఇద్దరిని చూశాను నేను. వెళ్ళాలనుకుంటే కొడుకు కోడలు ఒక కావిడిలో మధ్యలో తల్లిని కూర్చోబెట్టి అటు ఇటు ముంతలు కట్టి కావిడి మోసుకెళ్తున్నారు, తల్లిని తీసుకెళ్తున్నారు. పెద్ద ఆవిడ అయిపోయింది, ఆవిడ నడవలేదు. ఆవిడకి ఈ కావడి యాత్ర చేయాలని ఉంది, చేయిస్తున్నారు. అలాగే తల్లి తండ్రి శ్రవణ కుమారుడు గురించి వాల్మీకి రామాయణంలో వింటామే, ఆ విధంగా తల్లిని తండ్రిని 2 వైపులా బుట్టల్లో కూర్చోబెట్టుకుని వాళ్ళ కలశాలు పెట్టి కూర్చున్నారు. కావడి తీసుకెళ్తున్నాడు. అంటే విశ్వాసం, శ్రద్ధాభక్తి, విశ్వాసం ఇవే ముఖ్యం అంటాను చూడు. ఆ శరణాగతి ఉంటే శక్తి అదే వస్తుందని. పాపం కాళ్ళు పుళ్ళు పడిపోతూ ఉంటాయి, రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ఒక్కోసారి కాలు బెసుకుతుంది, అయినా సరే వాళ్ళు అది చేస్తారు. ఇక్కడ కాశీలో విశ్వనాథుడికి అసలు ఆ సమయం అంతా, క్యూ అంతా కావిళ్లే ఉంటాయి. వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తూనే ఉంటారు సాక్షాత్తు శివుడికి. ఈ సమయంలో శ్రావణ మాసంలో కాశీ అంతా కిక్కిరిసిపోయి ఉంటుంది. అవునా? బాగా కార్తీక మాసం అనుకుంటాం, కానీ కార్తీకం కంటే శ్రావణ మాసంలో కాశీలో ఎక్కువ రష్ ఉంటుంది. కార్తీకంలో కంటే శ్రావణంలోనే ఇవి అనిపిస్తాయి. ఇది కాకుండా బీహార్లో వైద్యనాథేశ్వరం, బీహార్ అంటే జార్ఖండ్ కాబోలు, ఇప్పుడు జార్ఖండ్లో వైద్యనాథేశ్వరం ఉంది కదా ఒకటి, అక్కడ అది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి. అక్కడ ఆయనకు కూడా అసలు ఆయనకి ఇంకా ప్రత్యేకం, కాశీ కంటే కూడా జార్ఖండ్ ఇంకా ప్రత్యేకం. అంటే ఎలా అమ్మ? అంటే ప్రత్యేకంగా గంగ నుంచి, బీహార్లో గంగ పారుతోందిగా, గంగ నుంచి తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి వైద్యనాథేశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేయటమే కాకుండా అప్పుడు అక్కడ పార్వతీదేవికి వైద్యనాథేశ్వరుడికి కళ్యాణాలు చేస్తారు. కళ్యాణాలు చేసి అంటే రెండు గోపురాల్లాగా ఉంటాయి. అంటే 2 ఆలయాలు, ఒకే ప్రాంగణంలో 2 ఆలయాలు. ఆ 2 గోపురాలకి ఈ మధ్య సూత్రబంధనం చేస్తారు. మనం తోరాలు కట్టుకుంటాం చూడండి, రకరకాల దేవుడి రక్షలు అవే. నేను తెల్లదారం, నల్లదారం, నల్ల కాదు, ఎరుపు, పసుపు ఇలాంటివన్నీ, అలాంటి దారాలతో ఈ 2 ఆలయాలకి మధ్యన గోపురానికే అసలు కొన్ని వందల వేల
సూత్రాలు ఇలా కనపడుతుంటాయి మనకి అక్కడికి వెళ్తే. ఆ. అలాంటి సూత్రాలు కడతారు. సూత్రాలు కట్టి వారికి వివాహం చేస్తారు. మ్మ్. ఇక్కడ కూడా మనకి కళ్యాణాలు చేస్తూ ఉంటాం. ఆ. ఇప్పటికీ కూడా మురుముళ్ళ అనేటటువంటి ఒక ప్రాంతాల్లో, రాజమండ్రి దగ్గర అనుకుంటా, కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట అటువే ప్రాంతాల్లో, గోదావరి జిల్లాల్లో ఓకే. నిత్య శివ కళ్యాణం జరుగుతుంది. నిత్యము నిత్యము శివ కళ్యాణం జరగటం తక్కువ. శ్రీనివాస కళ్యాణాలు ఇలాంటివి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అవును. రాధా కళ్యాణం, ఇలాంటి కళ్యాణాలు, రామ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నిత్య శివ కళ్యాణం జరుగుతుంది. అక్కడ శివుడికి కళ్యాణం చేస్తే మన కోరిన కోరిక తీరుతుంది అని ఆ దేవస్థానమే చెప్తుంది సాక్షాత్తు. మ్మ్. వివాహాలు జరగకపోతే, ఉద్యోగాలు రాకపోతే, ఆరోగ్యం బాగుండకపోతే, పెళ్లిగా అంటే ఏదే మన కోరిక ఏదో దానిని బట్టి, మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రోజు మీరు ఏది చేస్తారో అది అని చెప్తుంది. అలాంటివి సంవత్సరం మొత్తం నిత్యశివ కళ్యాణం అన్నాను కదా. ఆ మురుముళ్ళ వీరభద్రస్వామి ఆలయం కూడా భద్రకాళి వీరభద్రస్వామి దేవస్థానం. అక్కడ కూడా ఎవరైనా ఇలాంటి ఏమన్నా ఉంటే ఏం జరగాలి అని అడుగుతూ ఉంటారు కదా. అలాంటి చోటకి వెళ్ళి దేవస్థానం వాళ్ళదే పూచి, నాది కాదు, వాళ్ళు చేస్తుంటే నేను చెప్తున్నా, అది జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా మనకి రాత కూడా ఉండాలమ్మా. అంతే. ఓవర్ అండ్ అబోవ్ అది కూడా తప్పనిసరిగా ఉండాలి. నిజం. ఈ రకంగా ఈ శివుడికి కావళ్ళు మోసుకుని వెళ్ళి అభిషేకాలు చేయటం అనేది నిత్య సామాన్యం అక్కడ. ఓకే. అక్కడ కళ్యాణాలు కూడా ప్రత్యేకత. సూత్రబంధనం కళ్యాణం కూడా ఇంకా ప్రత్యేకత. ఇవి నిరంతరం అంటే ఈ శ్రావణ మాసం అంతా అసలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు అది కావళ్ళు మోస్తూనే ఉంటారు, తీసుకెళ్ళి చేస్తూనే ఉంటారు. ఆ మధ్యన యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకటి ఇలా చేసేవారికి దీక్ష భంగం కాకూడదు కనుక మీరు ఏ ధర్మస్థులో అది చక్కగా దాని మీద బోర్డు ఉండేలాగా కనిపించేలాగా పెట్టండి, అబద్ధపు బోర్డులు పెట్టద్దు, వాళ్ళ దీక్షని మీరు వ్రత నియమాల్ని పాడి చేయొద్దు. వాళ్ళు దీక్ష బట్టి వస్తున్నారు, మామూలుగా కాదు కదా, దీక్ష బట్టి వస్తున్నారు కనుక వాళ్ళ దీక్షని భంగం చేయొద్దు అని ఏదో చట్టం కూడా తెచ్చారు. దాని మీద గొడవలు కూడా జరిగినాయి. ఎవరి నమ్మకాలు వాళ్ళేవు కదా, వాళ్ళ నమ్మకాలు మనం ఒకళ్ళ నమ్మకాల మీద ఒకళ్ళు చేతులు పెట్టనంత వరకు చక్కగా ఎవరి నమ్మకాలు వాళ్ళు కాపాడుకుంటూ హాయిగా ఉండొచ్చు. అంతేగాని పక్కవాడిదంతా చీచి నాదొకటే అబ్బో హాహా అనుకుంటే మాత్రం హాహాకారాలే మిగులుతాయి చివరిలో. కనుక ఈ శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం ఇక్కడ కూడా మనం చేయొచ్చు. శ్రావణ మాసంలో సోమవారాలు ప్రత్యేకంగా అభిషేకం చేయొచ్చు. మాలాంటి వాళ్ళ ఇంట్లో అయితే నిత్యాభిషేకాలు కనుక శ్రావణ శుక్రవారమా, శ్రావణ సోమవారమా, కార్తీక సోమవారమా అనే తేడాలు మాకుండవు. చక్కగా ఎప్పుడు నిత్యం మా వారు అభిషేకం చేస్తూనే ఉంటారు శివుడికి. ఆ తీర్థం మేము తీసుకుంటూనే ఉంటాం. ఓకే. అంటే జలంతోటేనమ్మా మీరు డైలీ ఎట్లా పంచామృతాలతో కూడా చేస్తాం? అంటే మన ఓపికని బట్టి. కానీ మేము నిత్యం చేసేది గంగాజలంతో. గంగాజలం తెచ్చుకుంటాం, అయిపోయే లోపల మళ్ళీ ఎక్కడి నుంచో ఓ చోట ఆయనే మళ్ళీ పంపిస్తున్నారు. వస్తుంది మాకు గంగాజలం వస్తుంది. లేకపోతే మేము వెళ్ళినప్పుడు ఏమైనా తెచ్చుకుంటాం. కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం. తక్కువ బట్టలు తీసుకెళ్ళి ఎక్కువ జలం తెచ్చుకుంటే మనకి వెయిట్ కూడా సరిపోతూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా మేము ఎక్కడికి వెళ్ళినా గంగాజలం తెస్తాం. తెచ్చి శివుడికి నిత్యాభిషేకం మా ఇంట్లో గంగాజలంతో జరుగుతుంది. జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శివుడిని పూజిస్తే కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అన్నారు. ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడమ్మా, అందుకే ఆయన పేరు ఈశ్వరుడు. ఐశ్వర్యాన్ని ఇస్తాడు కనుక ఐశ్వర్యం కావాలంటే శివాభిషేకం చేయండి, శివుడికి జలం సమర్పించండి, శివుడికి బెల్వం సమర్పించండి, శివుడికి చక్కగా మల్లికా పుష్పాలతో, శ్రీశైలంలో జరిగింది అదే కదా, మల్లికా పుష్పాలతో అర్చన చేయండి. చక్కగా కావలసినటువంటి ఐశ్వర్యాన్ని శివుడు ఇస్తాడు. ఎవరికి ఎంత కావాలో అంత, అంతేగాని తలంటి పోసుకునేంత కాదు. ఎవరికి ఎంత కావాలో అంత, ప్రాప్తం ఉంటే ఎక్కువతో పాటుగా నిజంగానే మనకు అత్యవసరమైనప్పుడు మనని ఏ దేవుడు ఎండబెట్టాడు. అంతే, అది మాత్రం నేను చెప్పగలను. నిజంగానే మనకి ప్రాణావసరమైనప్పుడు అది వస్తుంది, అంతవరకు వస్తుంది. అదే నేను చెప్పేది. అంతకు మించి నాకు 100 రూపాయలు అవసరం ఉంటే 1000 రూపాయలు ఇవ్వడు, 100 రూపాయలు ఇస్తాడు. అది అమ్మ, ఈ మధ్య కాలంలో అరుణాచలంలో మోక్ష మార్గం దగ్గర ఒక సంఘటన జరిగింది. విశేషంగా మనకి అంటే ఈ మార్గం గుండా వెళ్తే మోక్షం లభిస్తుంది అనేది చాలా తక్కువగానే విన్నాం. కానీ విశేషంగా మన పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని మోక్షపురులు మాత్రం ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొన్ని క్రతువులు ఆచరిస్తే మాత్రం నిజంగా స్వామి అనుగ్రహమో అమ్మవారి అనుగ్రహమో అయితే ఉంటుంది. మోక్షం పొందడం పొందకపోవడం పక్కన పెడితే అలాంటి మోక్షపురుల గురించి వివరించండి. క్రతువులు అని కాదు, కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక దర్శనమో ఒక స్నానమో ఏదో ఇలాంటివి ఉంటాయి. ఇది గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు అని ఒక 7 నగరాల పేరు చెప్పి, పురం అంటాం కదా సంస్కృతంలో, ఈ 7 నగరాలలో వెళ్ళి కనుక అక్కడ దర్శనం చేసుకుంటే చక్కగా వారికి నేను మోక్షం ఇస్తాను, నన్ను చేరుకుంటారు అని ఆయన స్వయంగా చెప్పాడు.
ఆ స్వయంగా చెప్పినటువంటి క్షేత్రాలు గరుడ పురాణంలో చక్కగా ఓ శ్లోకంలో ఉంటాయి ఇవి. అంతేగాని నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి అరుణాచలం కానీ అవి కాదు. అవి ఈ 7 పురాలు కాకుండా ఇన్ ఎడిషన్ ఇంకొక 3 యమద్వారాలు ఉన్నాయి. అవి కూడా మోక్షాన్ని ఇచ్చేటటువంటివే. ఎక్కడమ్మా? ఒకటి దక్షారామంలో ఉంది, ఇంకోటి మన తెలంగాణ కాళేశ్వరంలో ఉంది. దక్షారామం ఏమో ఆంధ్రప్రదేశం, ఇక్కడేమో తెలంగాణలో కాళేశ్వరం. ఇంకొకటి కైలాస మానస సరోవరం దగ్గర ఉంది. ఈ మూడింటిని యమద్వారాలు అంటారు. అవి వాటిల్లో నుంచి మనం బయటకు వచ్చినా కూడా అది కూడా మోక్ష సమానం. అది కూడా అది దానికి ప్రత్యేకంగా అక్కడ మీకు గుమ్మటంలాగా ఉంటుంది, దాని మీద రాసి బోర్డు కూడా రాసి ఉంటుంది. అలాంటిది. ఇవి మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళందరూ అంటే మధ్య మధ్యలో వచ్చిన వారని కాదు, వారు నమ్మి చెప్తున్నారు ఎవరు చెప్పినా. కానీ చెప్పేటప్పుడు వారికి ఎక్కువ రీచ్ ఉండటం వల్ల అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయిపోయి అది ప్రమాదంగా పరిణమిస్తోంది. కొన్ని చెప్పకూడదు. అది తప్పనిసరిగా అసలు ఎంత గుప్తంగా ఉంటే అంత ముక్తి వస్తుంది అని పురాణాలే చెప్పాయి మనకి. అందుకే అన్ని కూడా రహస్యనామాలు ఇలాంటి మాటలన్నీ వాడుతూ ఉంటాం మనం. అది అందవలసిన వారికి అందాలి. కానీ ఇప్పుడు అణుబాంబే ఉందమ్మా, అణుబాంబును తయారు చేయటం అనేది నాకు వచ్చు కదా అని నేను మైకెక్కి చెప్పాను. అప్పుడు ఏమవుతుంది, అందరూ చేసుకుంటారు. అంతే. కొన్ని చెప్పకూడదు అనడానికి కారణం ఇదే. అణుబాంబు అంటే అందరికీ తెలుస్తుందని. అణుబాంబు స్వయంగా కనిపెట్టినటువంటి అంటే దాని E=mc² ఈక్వేషన్ ఇచ్చినటువంటి మన ఐన్స్టీన్ గారే తర్వాత మొత్తుకున్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్కి లెటర్ రాసుకున్నాడు, మా యూదుల మీద మాత్రం వేయకండి అంటే ఇంకెవరి మీద వేయొచ్చు. అర్థమైందా అని ఇట్లా వాళ్ళే చెప్పుకున్నారంటే విద్య ఎప్పుడు కూడా జ్ఞానం అందరికీ అందదు. అందరికీ అందదంటే మేమేం తక్కువ చేసామా, మాకెందుకు రాదంటే ఇప్పుడు రాకపోతే ఇంకొన్నాళ్ళ తర్వాత వస్తుంది. మీకు ఆ యోగ్యత వచ్చాక. మీరు 1వ క్లాస్లో ఉండగానే PhD డిగ్రీ రావాలంటే ఎట్లా వస్తుంది? ఆ స్థితి దాకా వెళ్ళాక వస్తుంది అందరికీ. ఎవరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి వస్తుంది, అందరికి ఒక్కసారి రాదు కదా. వస్తే ప్రపంచం ఏముండదు, అంతే కదా, స్టేజెస్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మోక్షపురుల గురించి చెప్పుకుందాం. దాంట్లో అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని చెప్పారు ఆయన. శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్పినటువంటి శ్లోకం ఇది. అంటే అయోధ్య నగరంలో రాముడే అవతారం చాలించాడు. అక్కడ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేశాడు, చక్కగా సరయూ స్నానం చేశాడు. ఇప్పటికి కూడా అయోధ్య వెళ్ళి సరయూ స్నానం చేసి దాని నుంచి ఆ పాత నుంచి వెళితే ఆ వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. నేనే వైకుంఠానికి వెళ్ళాను అక్కడి నుంచి కదా, సాక్షాత్తు. రెండోది మధుర అంటే ఏది, మనకి తమిళనాడులో ఉన్న మధురై కాదు, మీనాక్షి మధుర కాదు, కృష్ణ మధుర. కృష్ణ మధురలో కృష్ణ జన్మస్థానం దగ్గరికి వెళ్ళి కృష్ణ జన్మస్థానం చూసి అంటే ఆయన ఆ సమయంలో దర్శిస్తే మోక్షం వచ్చినట్టు అనమాట. అక్కడ యమునలో స్నానం చేసి అక్కడ కృష్ణుడు ఎక్కడైతే వచ్చి బాలకృష్ణుడు ఆలయం ఒకటి ఉంటుంది, అక్కడ ఒక ఉయ్యాలు ఉంటుంది. ఆ ఉయ్యాలు కాస్త ఊపితే కృష్ణుడు అంతటి వాడికి మనం ఉయ్యాలు ఊపామని. అదే ఇవన్నీ మోక్షదాయకాలు అనమాట. అంటే అంతేకాని కష్టమైన పనులు కావు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంత దారిలో దూరుకొని వెళ్ళండి, అక్కడ గాలి వస్తే వస్తుంది లేకపోతే పోతారన్నట్టు కాదు. ఒకసారి అలా ఆలయంలో ఒకళ్ళు ఎవరైనా పోతే ఆలయాన్ని మూసేయాలి. చాలా శాంతి ప్రక్రియ చేస్తే కానీ మళ్ళీ ఆలయం పూజార్హం కాదు. అర్థమైందా? ఇది కూడా ఆలయం అనుకునే కదా దూరుతున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మాయా అంటే ఏమిటి, హరిద్వార్ నగరాన్ని ఒకప్పుడు మాయా అనేవాళ్ళు, ఇప్పుడు మనం హరిద్వార్ అంటున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి హరిద్వారం అమ్మ, అక్కడి నుంచి పైకంతా దేవభూమి. అది ద్వారం. అక్కడ కూడా చక్కగా గంగా నదిలో స్నానం చేసి అక్కడ ఆ క్షేత్రంలో నారాయణుని దర్శించుకుంటే చక్కగా వాళ్ళకు మోక్షప్రదం. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి స్టెప్అప్ అయిపోయి దేవభూమిలోకి వెళ్ళగలిగేటటువంటి అర్హత వచ్చింది వాళ్ళకి అక్కడికి కాలు పెట్టాక. అది మోక్షానికి అర్థం అక్కడ. మాయ, అయోధ్య, మధుర, మాయ, కాశీ నగరం అంటే వారణాసి అందరికీ తెలుసు. బనారస్ అంటారు, వారణాసి అంటారు, కాశీ అంటారు. అసలు పేరు దానికి ఆనంద నిలయం. అలాంటి పేరు దానికి, ఆనందవనం. అక్కడ అది అలాంటి చోట అక్కడికి వెళ్ళి విశ్వనాథుడిని దర్శించడం. అసలు అక్కడ మోక్షం వస్తుందని అందరికీ తెలుసు. అక్కడే పోవాలి అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అక్కడ ఎవరైతే చనిపోతారో వారి కుడి చెవిలో సాక్షాత్తు శ్రీ విశ్వనాథుడే వచ్చి తారకనామం చెప్తాడు, తారక మంత్రం. ఆ తారకనామం చెప్తారు కనుక ఇప్పటికీ అక్కడ ఎప్పుడు కూడా శవాన్ని ఎత్తేటప్పుడు రామ్ నామ్ సత్యహై, రామ్ నామ్ సత్యహై అని చెప్పుకుంటారు.
ఎందుకంటే రామనామం అనేది తారక మంత్రం. రామనామంలో నారాయణలో రా వస్తుంది, నమశివాయలో మా వస్తుంది, ఈ రెండు కలిపినటువంటివి కనుక ఆ రామరామ అని చెప్పుకోవటంతో మోక్షం వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ గంగలో స్నానం చేసి విశ్వనాథుడిని దర్శించి, అమ్మని విశాలాక్షిని దర్శించి, అన్నపూర్ణ దగ్గర అన్నం తిని అక్కడ కనుక మనం అంటే అక్కడ చావాలని చాలామంది అక్కడికే వెళ్ళిపోయి ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అది ఒక గర్భం అని చెప్పి, గర్భవాసం అని చెప్పి 9 నెలలు అక్కడ నిరంతరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. లేదా సాంకేతికంగా 9 రోజులు పగలు రాత్రి కూడా, అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా 9 రోజులు అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళకూడదు. అంటే పక్కకెళ్ళి ఇంకో ఊరు చూసుకొచ్చేస్తే అలాగా కాకూడదు. ఆ కాశీనగర పొలిమేరల్లోనే ఉండాలి 9 రోజులు, 9 రోజులు లేకపోతే 9 నెలలు. మనం అనుకున్న దాని ప్రకారం మన నమ్మికని బట్టి ఉంటే అది ఒక గర్భవాసం, ఒక జన్మ అయిపోయినట్టు లెక్క. అంటే మరో జన్మ ఉండదనా అమ్మ? మరో జన్మ ఉంటుందని కాదు, ఇన్ని వేల జన్మలను ఉన్నాయి కదా మనకి. అన్ని వేల జన్మల్లో ఒక జన్మ తగ్గిపోతుంది. కానీ విశ్వనాథుడు అక్కడ కనకపోతే వెళ్ళి చూసి రావటం మిగిలిన వాళ్ళకి, అక్కడ కనకపోతే విశ్వనాథుడే సాక్షాత్తు ఇంకా ఇహ జన్మలు లేకుండా జన్మరాహిత్యం ఇస్తాడని పేరు. ఓకే ఓకే. అక్కడ చనిపోయిన వారికి. అలాగని ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకో, మందలుగా అక్కడికి వెళ్ళిపోయి చనిపోదామని చెప్పి డెస్టిట్యూట్ హోమ్స్ పెట్టేసుకుని, అది తప్పు. అక్కడ నిజంగా యోగం ఉంటేనే అక్కడికి వెళ్ళి చనిపోతారు. కానీ లేకపోయినా ఆ ఒక్క రోజుకి ఏ మనవడు పెళ్ళో మనవరాలు పెళ్ళో అని ఇక్కడికి వచ్చి ఇక్కడ చనిపోతారు అంతే. కనుక యోగం లేకపోతే ఏది రాదు, అది మాత్రం మర్చిపోకూడదు. ఎవరు కూడా ప్లాన్ తో ఏది చేయకూడదు. ప్లాన్ అని కాదు, భక్తితో చేయాలి. కానీ ఇది ఎంత ప్లాన్లు చేస్తే వచ్చేవి కాదమ్మా. అవును, ప్లాన్లు చేస్తే వచ్చేసేవి కాదు మోక్షాలు కానీ అవన్నీ. దానికి వేరే అర్హత. ధర్మంతో అర్థాన్ని, అర్థంతో కామాన్ని, అంటే ధర్మార్థంతో కామాన్ని సంపాదించుకుని, ఈ 3 సంపాదించుకుంటే మనకు ఎలిజిబిలిటీ వస్తుంది మోక్షానికి. అదే 4 పురుషార్థాలు. అప్పుడు ఆ మోక్షం దొరకటానికి అప్పుడు మళ్ళీ నువ్వేం చేసావు అనేది పాయింట్. ఎలా అయితే మంత్రం చేయంగానే సిద్ధిస్తే కూడా మనకు అధికారం వచ్చేది అంతే, మళ్ళీ తర్వాత అధికారం కోసం ఇంకా మంత్రజపం చేస్తూనే ఉండాలి. అలాగే మోక్షానికి కూడా తర్వాత ఇంకా ఈ పనులు చేస్తూనే ఉండాలి, అప్పుడు వస్తుంది మనకి. అంతేగాని మోక్షం అనేది తేలిగ్గా అందరికీ ప్లేట్లో పెట్టి ఇచ్చేసేది కాదు. కాశీ తర్వాత కాంచీ, ఇది ఒక్కటే మన దక్షిణ పథంలో ఉన్నటువంటిది, మన కాంచీ నగరమే ఇది. అక్కడ అమ్మవారు అసలు ఆవిడ కళ్ళే కామాక్షి కదా, అక్షి అంటే ఆవిడని మనం కళ్ళలోకి చూసి ఏం కోరితే ఆ కోరిక తీరుస్తుందట. ఆవిడ కనురెప్ప వేయదు. ఆ కనురెప్ప వేయని తల్లిని చక్కలా ఆవిడని దర్శనం చేసుకుని, ఆవిడ గాలిలో తేలే విగ్రహం. మనకి అవన్నీ కనిపించవు మామూలు సామాన్య జనులకి. ఆ పూజారులు ఎప్పుడైనా చూపించే అర్హత ఉన్నప్పుడు చూపిస్తారు. అక్కడ ఒక శ్రీచక్రం ఉంటుంది, గర్భగుడిలోనే ఉంటుంది. ఆ శ్రీచక్రానికి కుంకుమార్చన, గర్భగుడి అంటే పక్కన 2-3 గదుల్లాగా ఉంటాయి కదా. ఆ ముందర అమ్మవారు అంటే అమ్మవారి విగ్రహం ఉన్నటువంటిది, దాని తర్వాత శ్రీచక్రం ఉన్న గది, ఆ తర్వాత మనం కూర్చునే గది. ఆ శ్రీచక్రానికి కనుక కుంకుమార్చన చేయించుకుంటే వాళ్ళే చేస్తారు, మనని చేయనివారు, పూజారులే చేస్తారు. అది మోక్షదాయకం తప్పనిసరిగా. అంతేకాకుండా కాంచీలో ఇంకొక విశేషం ఉంది. కైలాసనాథ దేవాలయం అని ఊరు బయట ఇంకొక ఆలయం ఉంది, కొంచెం ఊరు బయటగా. అక్కడ ఊరు బయట ఆలయంలో శివుడు, కైలాసనాథుడు అంటే శివుడే కదా, ఆయన దగ్గర అది ఏంటంటే ఒక పై అంతస్తులో ఉంటుంది. పై అంతస్తు మన అంతస్తుగా ఉన్నట్టు ఉంటుంది. కిందకి ఒక గది ఉంది, అంటే అండర్ గ్రౌండ్ లో. అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ కాసిన 4 మెట్లు దిగాలి, 5-6 మెట్లు దిగాలి. సన్నగా ఉంటుంది, ట్యూబ్లర్ వే అనమాట. అంత చిన్నటి దాంట్లో మనం కొంచెం వంగి దిగి మెట్లు దిగి అక్కడ మళ్ళీ ఒక సెమీ సర్క్యులర్ పాత్ ఉంటుంది. ఆ పాత్ అంతా పాస్ చేసి నడిచి అక్కడ లైట్లు అవి ఉంటాయి, పర్వాలేదు, గాలాడుతుంది, లైట్లు ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడ ఒక క్యూబాయిడ్ అంటే ఒక కాఫిన్ లాంటిది, రాతి కాఫిన్ లాంటిది ఉంటుంది, ఒక 5 అడుగుల పొడవు ఉంటుంది. దాంట్లో నుంచి పాక్కుంటూ బయటికి రావాలి. ఈ మెట్లు దిగి లోపల నడిచి మళ్ళీ ఇలా పాక్కుంటూ బయటకు వస్తే ఇది ఒక గర్భవాసం. వచ్చినప్పుడు బయటికి రాగానే అక్కడ యముడు ఉంటాడు, ఆయన దర్శించాక మోక్షం. ఇవన్నీ మోక్షపురులు. అంటే ఇప్పుడు చూడు, ఏది ఊరికే అయిపోవట్లేదు. తర్వాత అవంతిక అంటే ఉజ్జయిని నగరం. ఉజ్జయిని నగరంలో మహాకాలుడు. ఈ మహాకాలుడిని దర్శించి ఆయన భస్మహారతి చూస్తే, ఆ కిందటి రాత్రి ఎవరైతే మరణించి ఉంటారో వారి చితాభస్మం ఉంటుంది, వేడివేడిగా ఉన్నటువంటి చితాభస్మం, అది తీసుకొచ్చి ఆ వేడివేడి చితాభస్మాన్ని ఒక వస్త్రంలో కట్టి ఆ వస్త్రాన్ని దులుపుతూ, అంటే కింద బొంకెలు బొగ్గులు అవి పడవు, కేవలం భస్మం మాత్రమే పడుతుంది. మహాకాలుడికి అభిషేకం చేస్తారు. ఉదయాన క్షిప్రానదిలో స్నానం చేసి అక్కడికి వెళ్ళి ఆ భస్మహారతిని చూసుకుని ఆ మహాకాలుడికి అభిషేకం చేసుకుంటే మోక్షం అమ్మ. అక్కడ మళ్ళీ మహాకాళి ఆవిడ కూడా ఉంది, ఆవిడ లయకారిణి, వీళ్ళిద్దరూ అదే లయం. అలాంటి చోటును చేస్తే వారికి మోక్షం. కనుక ఇంకొకటి ద్వారక.
పురి ద్వారవతి చేయవ అన్నాడు. ద్వారక అంటే అక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఉన్నటువంటి ప్రదేశం. ఆయన తన వారంటూ ఎవరో వారందరిని అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. తనతో పాటు వారందరికీ కూడా మోక్షం ఇప్పించాడు. అటువంటి ప్రదేశం ద్వారక. కృష్ణుడు ఎక్కడ జన్మించాడో అక్కడికి వెళ్ళటం. ఇవన్నీ కనుక మనం బాగా చూసుకుంటే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక అంటే ఉజ్జయిని, పురి, ద్వారవతి అంటే ద్వారక. ఆ లోపలికి వెళ్ళిపోయాక ఇక ఎక్కడ జరాసంధుడు రాలేకుండా అన్ని వైపులా గోడలతో ఒక గది నిర్మించి, ఒక నగరం నిర్మించి దాంట్లో పెట్టాడట. అదే ద్వారవతి. అసలు లోపలికి వెళ్ళాక చూసుకుంటే ద్వారకా అని అడిగారట అందరూ. అందుకే ద్వారకా అయింది. దాని నగరానికి పేరు అలా వచ్చింది. అక్కడ ఇప్పుడు మునిగిపోయింది, నీటిలో ఉంది ప్రస్తుతం. ఆ ద్వారక బేత్ ద్వారకా అని వెళ్తాం కానీ అది పైనే ఉంది. ఆ ద్వారకకి అక్కడ మోక్షపురి. ఇప్పటికీ కూడా మనం ద్వారకకి వెళ్ళి ఆ కృష్ణుడిని దర్శించుకుని ఆ గోపుర శిఖరాన్ని చూస్తే అటువంటి పుణ్యము అని పేరు. అలాగే మన శ్రీశైల శిఖరం చూసినా కూడా శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని దానికి కూడా ఉంది. అలాంటివి. అంతేగాని ఇలా చెప్పలేదమ్మా. ఇంకొకటి ప్రమాదాల చెప్పారని చెప్పి వెళ్ళిపోవటం కాదు. వినదగిన ఎవరు చెప్పినా ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా సరే ఆలోచించాల్సిందే. ఒక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణం వందే జగద్గురు అంటాడు కదా, ఆయన చెప్పిన మాట తప్ప మిగిలినవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. వీళ్ళు ఎంత గురువులు కావచ్చు, వాళ్ళ పండితులు కావచ్చు, నేను కాదంటల్లా. ఆ దక్షారామంలో ఒక కాళేశ్వరంలో 2 చోట్ల ఒకే లాంటిది ఒక నిర్మాణం ఉంటుంది. ఆలయం బయటకు వస్తే బయట ప్రాంగణంలో ఉంటుంది. అక్కడ 4 వైపులా ఓపెనింగ్స్ ఉంటాయి. అది ఇలాగ ఉండి ఊరికే ఆ పక్కన నుంచి 4 స్తంభాల్లాగా ఇలా వచ్చి ఉంటాయి. దాంట్లో ఎలా వెళ్ళాలో పిక్చర్ కూడా అక్కడ ఉంటుంది. ఆ పిక్చర్ అంటే కొంచెం కష్టమే వెళ్ళటం. ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఒక స్వస్తిక్ లాగా వేస్తాం అనమాట అక్కడ. అది వేసిన వారికి అది మోక్షపురి అంటే యమద్వారం అని రాసి ఉంటుంది దాని మీద. యముడిని దాటి వచ్చేసాము. యముడు ఎక్కడైతే లేడో కఠోపనిషత్తులో సాక్షాత్తు యముడే చెప్తాడు ఈ మాట. నేను ఎక్కడైతే ఉండనో అదంతా స్వర్గము అంటాడు. మరి అంతకంటే ఏంటి? ఈ 2 చోట్ల ఉంటాయి. దక్షారామలోనే ఇంకొకటి కూడా ఉంది. గర్భాలయం నుంచి అంటే ఆయన దక్షారామ భీమేశ్వరుడిని పూజించుకుని బయటికి రాగానే ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి అంటే చిన్న కారిడారు. ఆ చిన్న కారిడార్లో 3/4 ఒక భాగం, 1/4 ఒక భాగం ఉంటుంది. ఈ 1/4 భాగంలో ఎవరైతే వస్తారో వారికి కూడా సంకటాలన్నీ తీరిపోతాయి అంటారు. కనుక చాలా మంది ఎంతలావుగా ఉన్నా సరే అంటే అయోగ్యత ఉన్న వాళ్ళు దూరగలుగుతారు అనే పేరుంది. కానీ అది నిలువుగా ఉంటుంది కనుక అంతే. ఇంత ఒక స్తంభం, ఇంత స్తంభం పక్క నుంచి వెళ్ళేటప్పుడు మనకు అంత ఊపిరాడకపోవటం అలా ఏమి ఉండదు. కనుక అలాంటిది వెళ్ళలేకపోతే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి వెళ్ళచ్చు. మనకు చెరువుగట్టులో కూడా తెలంగాణలో నిలువుగా అంటే 2 బండల మధ్య నుంచి కొండలు పెద్దవి, ఆ మధ్యలోంచి ఇంతే ఉంటదమ్మా. అందులోంచి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా వెళ్ళిపోతారు. అది కూడా తపోవన్ అని బీహార్లో కూడా ఒకటి ఉంది. అక్కడ కూడా ఇలాంటిది ఉంది. ఒకటి హనుమంతుడిది ఉంది. 2 బండలు పగిలి ఉంటాయి. ఆ బండల మధ్యలోంచి వెళ్ళాలి. ఇంతే ద్వారం ఉంటుంది కానీ దూరం వెళ్ళిపోగలుగుతాం. అలాగే ఇంకొకటి కైలాస మానస సరోవరం దగ్గర యమద్వారం ఉంది. అసలు ఒకప్పుడు అక్కడ దాకా వెళ్ళేసి తిరిగి వచ్చేసేవాళ్ళు. కైలాస మానస సరోవరం చుట్టూ తిరిగేవారు. పర్వతం చుట్టూ తిరగటానికి పర్మిషన్స్ లేవు. అవి టిబెట్లో ఉన్నాయి, చైనా వాడి అధీనంలో ఉన్నాయి కనుక మనకు పర్మిషన్స్ లేవు. యమద్వారం వరకు చూసుకుని వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు పర్వతం చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేయగలుగుతున్నాం. అక్కడ ఒక యమద్వారం ఉంది. అది మామూలుగా చిన్న గుడిలాగా ఉంటుంది. ఓపెన్ ఏం ఉండదు అక్కడ. పైన గోపురం అది ఉంటుంది. ఇలా వెళ్ళి అలా తిరిగి రావటం. అలా వెళ్ళి అలా 2-3 సార్లు తిరిగి వస్తే మనకి మోక్షం వచ్చింది అని అర్థం. అక్కడ సాక్షాత్తు శంకరుడు ఎదురుగుండా కనిపిస్తాడు కైలాస పర్వతం. అలాంటి ప్రదేశాలు. అంతేకాని అరుణాచలంలో ఎక్కడ ఏ పురాణంలోనూ ఇంత వివరంగా చెప్పినట్టుగా అయ్యో అది చూడండి, అది చూడకపోతే జన్మ వేస్ట్ అని చెప్పేటటువంటిది నాకు ఎక్కడ అయితే ఎంతో చదివాను. నేను కూడా చదవనివి ఇంకా ఉండొచ్చు, అయినప్పటికీ ఇది ఎక్కడా కనిపించలేదు. అందరూ మూర్ఖంగా ఎవరేం చెప్తే ఇప్పుడు నేను చెప్పాను కదా నన్ను అక్కడికి వెళ్ళిపోయి సరియలో కొట్టుకుపోకుండా కాస్త చూసుకుని జాగ్రత్తగా స్నానం చేయండి. అంతే. గంగలో కాస్త చూసుకుని జాగ్రత్తగా స్నానం చేయండి. అంతే కదా. అంతే అమ్మా. మన జాగ్రత్తలో మనం లేకపోతే ఎవ్వరు వచ్చి మనని ఏమీ చేయరు. అంతే కదా. మనకి మనస్సాక్షి అక్కడికి వచ్చి వెద్దు వెళ్ళకని చెప్పేస్తుంది. వినాలి. మనం వినకపోతే ఏం చేసి ఏం లాభం అమ్మా. ఇది సంగతి. మోక్షపురులు అంటే ఇవి, మోక్ష ద్వారాలంటే ఇవి. అంటే పురాణాల్లో చెప్పినవి ఆలయాల్లో స్పష్టంగా బోర్డులు కట్టి చెప్పినవి చెప్తున్నా. ఓకే, సంతోషం అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.